సంస్థాగతంగా సంఘ పరివారులు అంతర్మథనం చెందుతున్నారా? సంస్థాగతంగా సఫలమవడంలో విఫలం అవుతున్న బీజేపీ భవిష్యత్తుకు మార్గాలు వెతుక్కుంటోందా? రాష్ట్రంలో బలమైన శక్తిగా నిలబడాలనే కాషాయ నేతల ఆకాంక్ష నెరవేరుతుందా? సంస్థాగత మార్పుల తర్వాత బీజేపీ యాక్టివేషన్ మోడ్లో స్పీడ్ను పెంచుతోందా? కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలను ఎదుర్కొని పెట్టుకున్న లక్ష్యాలను అందుకోవడంలో సక్సెస్ అవుతుందా? పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటిన బీజేపీ ఇప్పుడు పార్టీ సంస్థాగత మార్పులపై దృష్టి పెట్టింది. భవిష్యత్ కార్యక్రమాలకు ప్రణాళికలు రూపొందించడంపై ఫోకస్ చేస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో మిషన్ 90 అంటూ 90 స్థానాలు సాధించడమే లక్ష్యంగా బీసీ ముఖ్యమంత్రి నినాదంతో ముందుకు వెళ్లిన కాషాయ పార్టీ కేవలం 8 స్థానాలకే పరిమితమైంది. సేమ్ సీన్ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా రిపీట్ అయింది. వికసిత్ భారత్ లక్ష్యంగా ఫిర్ ఏక్ బార్ మోడీ నినాదంతో తెలంగాణలో 17 పార్లమెంటు స్థానాల్లో డబుల్ డిజిట్ స్థానాలు సాధించే దిశగా ఎన్నికల బరిలో దిగిన బీజేపీ 8 స్థానాలకు పరిమితమైంది. అది అటుంచితే ప్రస్తుతం గత ఎన్నికల లక్ష్యాలను గెలుపోటములపై సంస్థాగతంగా అంతర్మథనం చేసుకునే పనిలో పడింది ఆ పార్టీ. అంతేకాదు భవిష్యత్తులో బలోపేతమయ్యే మార్గాలను అన్వేషించడంపై కూడా ఫోకస్ పెడుతుందట. రాష్ట్రంలో ఎన్నికలు గడిచి ఏడాది పూర్తయింది. ఇక వచ్చే 4 ఏళ్లలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనేందుకు కమలం దళం వ్యూహాలను రచిస్తోంది. గత ఎన్నికల్లో అనుకున్న లక్ష్యాలను సాధించినప్పటికీ 8 పార్లమెంటు స్థానాలను సాధించడంతో ఆ పార్టీలో కొంత ఉత్సాహం కనిపిస్తోంది. అదే జోష్ రానున్న అసెంబ్లీ ఎన్నికల వరకు నడిపించగలిగితే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి బీజేపీని నిలబెట్టుకోవచ్చని, ఖచ్చితంగా రాష్ట్రంలో బలమైన పార్టీగా ఎదిగొచ్చనే అంచనాల్లో కాషాయ దళాలున్నట్టు తెలుస్తోంది. అందులో భాగంగానే జాతీయ స్థాయి నుండి బూత్ స్థాయి వరకు సంస్థాగతంగా పార్టీని మార్పులు చేసే ప్రయత్నంలో పార్టీ వర్గాలున్నాయనే చర్చ జరుగుతోంది. అందులో భాగంగానే జాతీయ స్థాయి నుంచి బూత్ స్థాయి వరకు సంస్థాగతంగా పార్టీ ఎన్నికలు జరుపుకుంటుంది. బలమైన నేతలకు పార్టీ పగ్గాలు అప్పజెప్పేందుకు అధిష్టానం ప్రయత్నం చేస్తుంది. దేశంలో రాష్ట్రంలో బలమైన శక్తిగా నిలబడాలంటే బలమైన నేతను అధ్యక్ష పదవిపై ఉంచాలనే యోచనలో అధిష్టానముందట. అందులో భాగంగానే తెలంగాణలో అధ్యక్ష పీఠాన్ని బలమైన సామాజిక వర్గానికి చెందిన నేతకివ్వాలని అధిష్టానం చూస్తున్నప్పటికీ ఆ పదవికి మాత్రం డిమాండ్ చాలా ఉంది. రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం 1/2 మంది నేతలకు పైగా పోటీ పడుతూ ఎవరికి వారి తమ ధీమాను వ్యక్తపరుస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆ క్రమంలో అధిష్టానం అధ్యక్ష పీఠం ఎవరికి కట్టబెడుతుందనేది సస్పెన్స్ నెలకొంది. ఈ మాసం చివరికల్లా అధ్యక్ష ఎన్నిక నియామకం అనంతరం రాష్ట్రంలో పార్టీని మరింత బలోపేతం చేయడానికి ఇతర పార్టీల నుంచి భారీగా చేరికలను ప్రోత్సహించాలని కాషాయ నేతలు భావిస్తున్నారట. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ని ఎదుర్కోవడానికి బీఆర్ఎస్ ను గ్రౌండ్ లెవెల్లో ఖాళీ చేయడానికి కాషాయ నేతలు స్కెచ్ గీస్తున్నారట. అందుకే ప్రధానంగా బీఆర్ఎస్ ను టార్గెట్ చేసుకుని భవిష్యత్కు మార్గాలు వేసుకోవాలనే యోచనలో కాషాయ నేతలున్నట్లుగా తెలుస్తోంది. అంతేకాదు వచ్చే స్థానిక ఎన్నికలు దృష్టిలో పెట్టుకుని మంచి మెజార్టీ స్థానాలు సాధించే దిశగా అడుగులు వేస్తున్నారు. మొత్తం మీద గత అసెంబ్లీ పార్లమెంటు ఎన్నికల్లో అనుకున్న లక్ష్యాలను అందుకోనప్పటికీ ఊహించని దానికంటే ఓటింగ్ పర్సెంటేజీని పెంచుకొని జోష్ మీదున్న కాషాయ నేతలు ఆ దిశగా ఎంతవరకు సక్సెస్ అవుతారో చూడాలి. For more videos like this, subscribe Big TV channel.